ఇంత డల్గా ఎందుకున్నాను తెలుసా? నిన్న నేను ఒక ఫంక్షన్కి వెళ్ళాను. అక్కడ భోజనాలు స్టార్ట్ అయ్యాయి. నేను క్యూలో నిలబడ్డాను. ఆ క్యూలో వెళ్తూ భోజనాల దగ్గర నా టర్న్ వచ్చింది. నా ముందు ఆవిడకి స్వీట్ వచ్చింది. నా దగ్గరకు వచ్చేసరికి స్వీట్స్ అయిపోయాయి. ఆవిడేమో ఆ స్వీట్ తినకుండా వాటర్ గ్లాస్ లో వాటర్ పారబోసేసి స్వీట్ అయితే గ్లాస్ లో వేసుకొని నాకు మాత్రం స్వీట్. నేను ఆ పెళ్లి కోసం 500 చదివింపించాను, అయినా నాకు స్వీట్ రాలేదు. ఆ బాధలోనే పొద్దున్నే లేచి పూరి కూర వేసుకొని తినేశాను, అయినా కూడా నా బాధ తగ్గలేదు. పిల్లల దగ్గర ఉండే స్నాక్స్ తీసుకొని అన్నీ తినేశాను, అయినా సరే నా బాధ పోలేదు. మళ్ళీ ఫలుదా బండి దగ్గరికి వెళ్ళి ఫలుదా జ్యూస్ తీసుకొచ్చుకొని తాగేశాను, అయినా నా బాధ పోలేదు. ఆఫ్టర్నూన్ బిర్యానీ తీసుకొచ్చుకొని బోన్స్తో సహా తినేశాను, అయినా కూడా నా బాధ పోలేదు. ఇంత తిన్నా కూడా నాకు ఏమాత్రం బాధ తగ్గలేదు. ఆ బాధలోనే 2 పులిహోర పట్లాలు తీసుకొచ్చుకొని తినేశాను, అయినా కూడా బాధ తగ్గలేదు. ఆ బాధలోనే షాప్కి వెళ్ళి ఒక థమ్స్అప్ తీసుకొని మొత్తం అంతా తాగేశాను, అయినా కూడా నా బాధ తగ్గలేదు. ఆ బాధలోనే బయటికి వెళ్ళి చికెన్ పకోడీ ఆర్డర్ చేసుకొని మొత్తం తినేశాను, అయినా కూడా నా బాధ తగ్గలేదు. అందుకే నేను డల్గా కూర్చొని ఉన్నాను. నేను 500 రూపాయలు చదివింపించినా నాకు స్వీట్ రాలేదు. ఈ విషయం ఆ ఫంక్షన్ వాళ్ళకి అర్థమైతే చాలు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి?